హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పటిది. సో దీంట్లో వచ్చేసి కార్ యొక్క పార్ట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏది ఎలా ఫంక్షన్ అవుతుందని అయితే ఉంటుంది. ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే అందరికీ కార్ పార్ట్స్ యొక్క ఫంక్షనింగ్ అవన్నీ ఈజీగా తెలుస్తాయి అనే ఉద్దేశంతో అయితే వీడియో పెడుతున్నాను. వీడియోని చూసేయండి. స్టార్ట్ బటన్ ఇంకోసారి ప్రెస్ చేయి. ఇప్పుడు మీకు ఇక్కడ సింబల్స్ కనిపిస్తుంది. ఇది హ్యాండ్ బ్రేక్ పైన కనిపిస్తుందా? రెడ్. ఇది హ్యాండ్ బ్రేక్. హ్యాండ్ బ్రేక్ అంటే ఇది ఆన్ అని ఉంది కాబట్టి మనం ఇక్కడ ఆన్ చేసిన కాబట్టి ఆన్ అని కనిపిస్తుంది. ఇది హ్యాండ్ బ్రేక్ ఉంది సింబల్. ఈ పైది వచ్చేసి సీట్ బెల్ట్. కిందిది డోర్స్. డోర్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి డోర్స్. ఇది ఆయిల్. ఈ పక్కనది బ్యాటరీ. దీని కిందిది స్టీరింగ్. ఇది వచ్చేసి ఇంజన్, టోటల్ ఇంజన్. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మనం ఆన్ చేయన్నాడు ఆన్ లో ఉంటాయి. ఓకే ఇప్పుడు ఈ లైన్స్ వచ్చేసి పొడుంగా సి అని ఉంది, హీటింగ్ అనమాట. హెచ్ పైన హీటింగ్. సో సి కూల్ అనమాట. సో డౌన్ కు 1 2 3 4 పాయింట్స్ ఉంది. మనకి ఎప్పుడే కానీ 3 4 ఉండాలి. హై లెవెల్ పెరిగిందంటే హీట్ ఎక్కినట్లు. ఇదేంది ఫ్యూల్ ది. ఎంటీ ఫుల్ ఫ్యూల్ ది, పెట్రోల్ ది. సో ఇప్పుడు మనకేంది 30 ట్యాంక్ ఉంది, 75% ఉంది. సో ఇది దీని గురించి. రైట్. ఇప్పుడు క్లచ్ నొక్కండి, స్టార్ట్ చేయ. స్టార్ట్ అయిందా? ఏమేమి ఉన్నాయి? సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, డోర్. రైట్, డోర్ క్లోజ్. హ్యాండ్ బ్రేక్ తీస్తే హ్యాండ్ బ్రేక్ క్లోజ్. ఓన్లీ సీట్ బెల్ట్ ఒకటి ఉంది. సో ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఓకే అయిపోద్ది. అంటే అవిటది దాన్ని అనమాట. ఓకేనా? ఇది వచ్చేసి వైపర్ 1 2 3 అంటే హై స్పీడ్ అనమాట. ఓకేనా? ఇది పైకి ఓకే 3 స్టెప్ ఉంటుంది. రైట్. వాటర్ వచ్చి కూడా ఇది మన వైపు అనుకుంటే వాటర్ వస్తుంది. ఆగండి. ఇది ఇలా మన వైపు నొక్కి పట్టుకుంటే వాటర్ తోటి క్లీన్ అవుతుంది. ఓకేనా? ఇలా నొక్కితే. సో అది ఇప్పుడు మనకు అవసరం లేదు వాటర్ తోటి. ఇందాక నేను గ్లాస్ క్లీన్ చేసుకున్నా. ఇలా నొక్కి పట్టుకుంటే చాలు, వాటర్ తోటి వచ్చేసి క్లీన్ చేస్తుంది. ఇప్పుడు మామూలుగా ఇట్లా క్లీన్ అవుతుందా? ఇది మన వైపు ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే వాటర్ వచ్చుకుంటూ క్లీన్ చేస్తుంది. సార్ అందులో కూడా మామూలుగా స్పీడ్ ఆఫ్ వాటర్ కూడా ఉంటదంట కదా సార్, ఎలా ఉంటదా? ఏం లేదు, అంతేనా? ఇది వచ్చేసి ఇప్పుడు నీకు కింది కంటే డౌన్ అంటే రైట్ ఇండికేటర్, లెఫ్ట్ ఇండికేటర్. సో మిడిల్ లో క్లోజ్. దీని నాబుని ఇలా ఒకసారి అనండి, ఫ్రంట్ కన్ నాబ్ తిప్పాలి. అంటే హెడ్ లైట్స్ కూడా కింద ఫాగ్ లైట్స్ వచ్చినాయి. ఫాగ్ లైట్స్ అవి ఫాగ్ లైట్లు వచ్చినాయి. ఇంకోసారి వేయండి. ఇది హెడ్ లైట్స్. ఓకేనా? ఇప్పుడు ఈ సింబల్ కనిపిస్తుంది ఇక్కడ. ఇది హై బీమ్ అన్నమాట. ఇలా అనుకో లో బీమ్. ఈ సింబల్ లేదు కదా, ఆ లైట్ లేదు. ఆ లైట్ ఉన్నప్పుడు తెలుసుకోవాల్సింది హై బీమ్. ఇది లో బీమ్. ఓకే. హై బీమ్ ఎప్పుడు వాడతామంటే బాగా చీకటి మనకేం కంపడం. హై బీమ్ అంటే ఎందుకు వాడతాం అంటే లాంగ్ ఉంది పై వరకు. ఇప్పుడు చూడండి ఫోకస్ కార్ ఉందా, ఆ కారు వరకు కనిపిస్తుంది. హై బీమ్ వేస్తే ఎంత వరకు? మొత్తం కార్ పై వరకు లేచిపోయిందా అంటే లాంగ్ వెళ్తుంది ఫోకస్, కొంచెం హైట్ లో కనిపిస్తుంది. ఓకే. ఇది లో బీమ్. సో ఇలా లో బీమ్ పెట్టుకొని డిప్పర్ నీ వైపు ఇలాను, అలా కాదు, నీ వైపు ప్రెస్ చేసుకో, వదిలే. ఇలా ఇగో అది డిప్పర్ అంటారు. అర్థమైందా? డిప్పర్ కొడుతుంది చూడు, అది డిప్పర్. ఎదుటి వానికి ఆపడానికి సిగ్నల్స్. అది డిప్పర్. అయితే ఇప్పుడు మొత్తం లైట్ ఆఫ్ చేయండి అని ఇంకోసారి స్టెప్. ఓకే. ఇట్లా ఆఫ్ ఉన్నా కూడా డిప్పర్ వస్తుంది. చేయండి. ఇప్పుడు డిప్పర్ వచ్చింది, అదేనమాట. రైట్. అది ఇంకోటి సైడ్ లో అక్కడ మీరు దిగండి బయటికి. ఇక్కడ లెఫ్ట్, ఇది రైట్. ఇది సైడ్ మిర్రర్స్ ఉన్నాయి కదా,
లెఫ్ట్ కనుకొని ఈ మధ్యలో దాన్ని నొక్కి పట్టుకుంటే అడ్జస్ట్మెంట్ నీకు ఎక్కడ కావాలంటే అక్కడ అయితే. ఓకే. రైట్ కంటే రైట్ మిర్రర్. ఓకే. ఇప్పుడు ఈ మిడిల్ ఉంది, ఇది ఒక స్టెప్ వేస్తే క్లోజ్. ఓకే. మళ్ళీ పైకంటే ఓపెన్. రైట్. సో ఇంకోటి ఏంది 1, 2 అని 0 ఉన్నాయి. దీని ఏం చేస్తావు, హెడ్ లైట్ వేస్తే ఓకేనా. ఇప్పుడు డౌన్ అయిందా, ఇంకోసారి కిందికి అంటాం 4కి వస్తాం, ఇంకా డౌన్ అయిందా అంటే లో బీమ్ లో పెట్టుకొని ఇంకా మనకు దగ్గరది కావాలి కింది ఫోకస్ అంటే దీని అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఇది ప్రతి కారుకు సింబల్ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడే గానీ 0 పెట్టుకుంటే మనకు లెవెల్ కు మిడిల్ లో ఉంటుంది. అదేనమాట. ఓకే. ఇది ఏసీది తెలుసా మీకు? చెప్పండి సార్. అది కూడా ఇదేమో పార్కింగ్ లైట్స్. ఈ సింబల్ ఉండి ఉంటే 4 మొత్తం 4 వైపులా పార్కింగ్ లైట్స్ బ్లింక్ అవుతాయి. స్లో మూమెంట్ వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు, ఎక్కడైనా సైడ్కి ఆపుకున్నప్పుడు పార్క్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఏసీ. ఇది ఏసీ అంటే ఇది ఆఫ్ లో ఉందంటే ఓన్లీ మీకు ఫ్యాన్ వస్తుంది, ఓన్లీ ఫ్యాన్ ఇది. ఓకే. ఏసీ రావాలంటే ఇది ఆన్ చేయాలి. ఏసీ ఇక్కడ ఒక సింబల్, కారు సింబల్ ఉండి లోపలదే ఉంది. ఈ మూడ్ లో ఉన్నప్పుడు ఇది బయటి మూడ్. బయటి వెదర్ ను బట్టి ఆ బయటి గాలి అన్ని లాక్కొని మనకు ఏసీది వస్తుంది. సో ఏదైనా మురికికాలో పక్క పోటీ పోయినా కూడా ఆ వాసన మనం బయట ఉంటే వస్తుంది. ఈ మూడ్ లో పెట్టుకొని కారు ఆ మురికికాలో పక్క పోటీ పోయినా కానీ ఆ వాసన అంతా కూడా వచ్చేస్తుంది. ఇంకోటి పొల్యూషన్. సో అది ఆన్ చేసి పెట్టుకుంటే పొల్యూషన్ అంతా కూడా మనకు వచ్చేస్తుంటది. సో ఇది ఎక్కడ సిటీ లోపల మాత్రం ఆన్ చేయొద్దు, ఈ మూడ్ లో పెట్టుకోవాలి. అంటే లోపలదే రొటేట్ అవుతుంటది. ఏసీ అనేది మన లోపలనే ఉంటది, బయట నుంచి ఏది రాదు. ఈ మూడ్ అన్నమాట. ఇంకోటి వచ్చేసి ఇది మనకు డైరెక్ట్ ఇక్కడ ఫేస్ కి వస్తుంది. ఇది కింద కాళ్ళకు వస్తుంది, ఓన్లీ కాళ్ళకే. ఇది కాళ్ళకు ప్లస్ ఇక్కడ ఏదన్నా మనం ఏమంటారు వర్షాకాలంలో ఫాగ్ వస్తుంది, చలికాలంలో ఇక్కడే పెట్టుకోవడానికి ఆ మూడ్ అనమాట. ఇది మళ్ళీ ఇది కూడా రియర్ వెనక గ్లాస్ దగ్గర వస్తుంది. మళ్ళీ ఇది ఆఫ్ చేసాం, ఫ్రంట్ డైరెక్ట్ ఇట్లా కూడా వేసుకోవచ్చు, ఓన్లీ ఫ్రంట్ దే వస్తుంది. ఇది ఆఫ్ చేసినాం, మళ్ళీ మనకు కాలు డైరెక్ట్ వస్తుంది. ఇదొకటి. ఇది ఏం చేస్తారు, టెంపరేచర్ 18 లేదంటే లో అంటే ఎక్కువ కూలింగ్ వస్తుంది, 18 కు లోకు. ఒకవేళ టెంపరేచర్ ఎక్కువ పెంచామనుకోండి, ఇప్పుడు చూడు హీట్ వస్తుంది. మీరు చలికాలంలో గాని వర్షాకాలంలో గాని వాడుకోవచ్చు. హీటరే చూడండి, టెంపరేచర్ ఎంత పెంచితే ఇప్పుడు నీకు చూడు వేడి, ఫుల్ వేడి, ఎంత వేడి కావాలంటే అంత వేడి వస్తుంది. లాస్ట్ -17 అంతేనా సార్? లాస్ట్ 17 కాదు, 18, 20 పెట్టుకోవచ్చు కూలింగ్ కి. ఇక చూడు మొత్తం వేడి కాదు. చేయబెట్టి ఒకసారి ఇంకా వేడి చేసి పెట్టినట్లు ఇంకా. అందుకే టెంపరేచర్ ఇది డౌన్ చేసుకున్నాం అనుకోండి, మొత్తం ఇప్పుడు లైట్ కూల్ వచ్చేస్తుంది. 18 పెట్టుకుంటే మంచి కూలింగ్ ఉంటుంది. చలికాలంలో అయితే 20, 22, 24 కూడా పెట్టుకోవచ్చు. అట్లా అనమాట వీటి గురించి ఇది. ఓకేనా, రైటా? ఇక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అక్కడ బాన్నట్టుది లాక్ ఉంటుంది, ఆ లాక్ ఓపెన్ చేయండి. అది ఆఫ్ చేయండి సార్, ఇండికేటర్స్ మన. ఓకే, లైట్స్ కూడా బంద్ చేయండి. లైట్స్ హెడ్ లైట్స్ నాబ్ తిప్పాలి ఇంకోసారి. ఇది కొంచెం పైకి చేయదే, అక్కడ లాగాలి, నీ ముందుకు లాగు, నీ వైపే లాక్కో గట్టిగా. అదే లాగండి గట్టి. ఇప్పుడు బాగా. దీని యొక్క పార్ట్ 2 వీడియో అయితే ఇంకొక వీడియోనైతే పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఈ వీడియోనే లెంతీ అయిపోయింది. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే
తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.